బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. తెలుగుదేశంలో చేరాలంటూ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీశైలం బరి నుంచి టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్పుకోవడంతో ఆయన స్థానంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని దింపాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. టికెట్ హామీ దొరికితే ఇవాళే సీఎం చంద్రబాబు సమక్షంలో బైరెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. తెలుగుదేశంలో చేరాలంటూ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీశైలం బరి నుంచి టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్పుకోవడంతో ఆయన స్థానంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని దింపాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. టికెట్ హామీ దొరికితే ఇవాళే సీఎం చంద్రబాబు సమక్షంలో బైరెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బైరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి మొదట నంద్యాల వైసీపీ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే అక్కడ కోచా బ్రహ్మానంద రెడ్డిని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఇక తెలుగుదేశం పార్టీ వైపు ఆయన చూస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆత్మకూరు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని ప్రకటించడంతో ఆ స్థానం నుంచి ఏరాసి ప్రతాప్ రెడ్డితో పాటు బైరెడ్డి పేరు కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆత్మకూరు, వెలుగోలు, మహానంది తదితర మండలాల్లో కొంత పట్టు ఉండడంతో పార్టీ అధిష్టానం కూడా బైరెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే ఇదే సీటు నుంచి ఏ సుబ్బారెడ్డి కూడా పేరు కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది. మరి ఇద్దరు నేతలలో ఎవరి పేరు ఖరారు చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.